మనము శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి వేయి లింగాల కోన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక దట్టమైన అడవిలో 2 కొండలు దాటుకొని అయితే మనం వెళ్ళాలి. కొండకు కొండకు మధ్యన ఉన్నటువంటి ప్రదేశంలో అయితే మనం ఉన్నామండి. కొంత గుబురుగా అయితే చెట్లు ఉన్నాయి చూడండి. ఈ చెట్లలో నుంచి మనం అయితే లోపలికి అయితే వెళ్ళాలండి. మళ్ళీ మనమైతే ఈ దారి చుట్టూ జనాలు ఉంటారు. వాళ్ళలో బాగా దగ్గర వాళ్ళు కూడా ఉంటారు. ఒకప్పుడు మన సాయం పొందిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ మన కష్టం వచ్చినప్పుడు కనీసం పలకరించే సాహసం కూడా చేయరు. ఆ క్షణం నీకు తోడు ఉండేది కన్నీటితో చెప్పుకుంటే కరిగిపోయి నీకు తోడు ఉంటాను అని మాటిచ్చేది ఆ అమ్మ దుర్గమ్మ, ఆ స్వామి పరమేశ్వరుడు మాత్రమే. ఒక్కసారి నమ్మకంతో నీ ముందు పార్వతీ పరమేశ్వరులు ఉన్నారని నమ్మి పూజ చేసి చూడు. మార్పు ఎందుకు రాకుండా పోతుందో అది చూద్దాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ అండి. మన ఛానల్ ఆధ్వర్యంలో, మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో మహాచండీ హోమం అయితే జరిపిస్తున్నామండి. అది కూడా అక్టోబర్ 10వ తేదీ దుర్గాష్టమి రోజున. దుర్గాష్టమి రోజున నాకు తెలిసి ప్రతి ఇంటిలోనూ కూడా దేవాలయం వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకుని అమ్మవారిని దర్శించుకుని వస్తూ ఉంటాం కదా. అలాంటి రోజున మనం ఏకంగా మహాచండీ హోమమే జరిపించబోతున్నాం. మీరు కూడా ఒక అడుగు ముందుకేస్తే కేవలం 991 రూపాయలతో మహాచండీ హోమం అయితే జరిపించుకోవచ్చండి. సో ఎందుకంటే మీకు ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే నిజంగా మీకు ఏదో ఒక అదృష్టం ఉండబట్టే కదా మీ వరకు రావడం. అంతేకాదు మహాచండీ హోమం అంటే మామూలు విషయం కాదు. ఆ దుర్గమ్మకు హోమం అయితే జరిపిస్తాం. ఇకపోతే ఈ మహాచండీ హోమం జరిపించే ప్రదేశం ఎక్కడ అంటే భైరవకోన క్షేత్ర పరిసరాల్లోని ఈ హోమం అయితే ఉంటుంది. మొట్టమొదట మనము ఈ మహాలింగార్చన చేసింది మన ఛానల్ ఆధ్వర్యంలో మనం చేసిన మహాలింగార్చన భైరవకోన క్షేత్ర ఆవరణంలోనే మహాలింగార్చన అయితే చేసాము. ఇంతవరకు ఒక్క అడుగు కూడా వెనుగడుగు వేయకుండా మనము అప్పటి నుంచి ఇప్పటికి దాదాపు 5-6 పూజలు అయితే చేయించామండి. సో చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. అంతేకాదు ఈ భైరవకోన క్షేత్రానికి ఉన్నటువంటి అద్భుతం ఏంటంటే క్షేత్రంలో గర్భాలయంలో ఉన్నటువంటి చిన్న చీమకు కూడా మృత్యు అనేది రాదు అని చెప్తారు. అంత అద్భుతమైనటువంటి దేవాలయం కాలభైరవుడు ఉన్నటువంటి ప్రదేశం అండి. అంతేకాదు అక్కడ భైరవకోనలో వచ్చేసి అమ్మవారు త్రిముఖ దుర్గాదేవి ఉంటారండి. అమ్మవారికి పూజ చేస్తే నిజంగా మంచి జరుగుతుంది. ఇక ఎంతోమంది మునులు ఋషులు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం, ఎన్నో యుగాల నుంచి ఉన్నటువంటి క్షేత్రం అండి అది. మీరు కావాలంటే ఒక ఫోటో పెడతాను చూడండి, అద్భుతమైనటువంటి ప్రదేశం. ఇకపోతే ఈ మహాచండీ హోమం మన ఛానల్ ఆధ్వర్యంలో నేను దగ్గరుండి మీ పేర్లు గోత్రనామాలతో నేను చేయిస్తానండి. పూర్తిగా ఈ హోమానికి సంబంధించిన పూర్తి వీడియో రూపంలో నేను మీకు అందిస్తాను. మీకు వాట్సాప్కు నేను ఈ వీడియో పంపుతానండి. ఇకపోతే ఈ చండీ హోమం ధర్మించుకోవడం వల్ల మీకు కలిగే ఉపయోగాలు ఏంటి, లాభాలు ఏంటి అని కొంతమంది అడుగుతూ ఉంటారు కదా. ఖచ్చితంగా శత్రు బాధలు పోతాయండి. మెయిన్గా శత్రు బాధలు పోతాయి. అలాగే నరదిష్టి ఉంటుంది. నరదిష్టి అంటే మనము కొంచెం అంతో ఇంత సంపాదించుకుందాము అనే లోపు ఎవరెవరో కళ్ళు పడతాయి. సో దానివల్ల మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. డబ్బు రాదు, సుఖం ఉండదు, ప్రశాంతత ఉండదు జీవితంలో. అలాంటి వాళ్ళకు కూడా ఈ చండీ హోమం చాలా గొప్పగా పనిచేస్తుందండి. చండీ హోమము ఈ భైరవకోన క్షేత్ర ఆవరణం చండీ హోమం ధరిపించుకొని ఒక్కసారి చూడండి. నిజంగా మీ జీవితంలో మార్పు ఎందుకు రాదో మీరే గమనించండి. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నా జీవితంలోనే మార్పు వచ్చినటువంటి రోజులు ఉన్నాయండి. మహాలింగార్చన మనం ఈ భైరవకోన క్షేత్ర పరిసరాల్లోనే జరిపించింది. అంత గొప్ప క్షేత్రం. ఆ తర్వాత నా జీవితంలో ఎన్నో మలుపులు ఇలా ఊహించలేదు, అంత అద్భుతంగా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇక ఎవరైతే మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారో వాళ్ళకు కూడా మంచి జరుగుతుందండి. ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, ముఖ్యంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ చండీ హోమం జరిపించుకోండి. ఆరోగ్య సమస్యలు ఇట్టే తొలగిపోతాయండి.
ఇకపోతే ఎవరైతే ఈ చండీ హోమంలో మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళకు అమ్మవారి రక్ష కుంకుమ అయితే పంపడం జరుగుతుంది. మరొక విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎవరైతే ముందుగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళ పేర్లు అయితే ముందుగా వస్తాయండి సంకల్పంలో. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అందుకే వీలైనంత తొందరగా మీరు పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవడానికి చూడండి. ఇకపోతే చాలా తక్కువ సమయం ఉంది. అది కాక మనం ఈ చండీ హోమం కొంచెం తక్కువ మందితో చేద్దాము అనుకుంటున్నాం. ఆ తక్కువ మందిలో కూడా మీరు ఉండేలా చూడండి ప్లీజ్. ఇక మీరు మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవాల్సిన ఫోన్ నెంబర్ 7981961643 7981961643. ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు, లేదంటే వాట్సాప్లో పంపచ్చు. ఇకపోతే కేవలం 991 రూపాయి అండి. మనం బయట ఇదే చండీ హోమం జరిపించుకుంటే 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది కదా. కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో, మన ఛానల్ తరపున పండితులు చేస్తారండి కేవలం 991 రూపాయతో. పండితులను కూడా దుర్గాష్టమి రోజున్నే చేయించాలి అని నేను చాలా కష్టపడి ఒప్పించానండి. ఎలాగోలా ఒప్పించాను, ఇదైతే మిస్ చేసుకోకండి. అంతేకాదు డేట్ అయితే మళ్ళీ చేయించేయము, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. డేట్ అయితే చేయించేయడం కుదరదు. అక్టోబర్ 10వ తేదీన దుర్గాష్టమి రోజునే మహాచండీ హోమం అయితే ఉంటుంది. ఆలస్యం చేయకండి. ఇప్పుడే మీరు ఏ సమయంలో ఈ వీడియో చూస్తున్నా ఇప్పుడే వెంటనే కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. జై భవాని. హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఒకప్పటి చిత్తూరు జిల్లా, ప్రస్తుత బాలాజీ జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి క్షేత్ర ఆవరణంలో అయితే ఉన్నానండి. శ్రీకాళహస్తి మెయిన్ దేవాలయం దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 1000 లింగాల కోన అనే దేవాలయం దగ్గర అయితేనే ఉన్నాను. పైన అయితే గుడి ఉంటుందండి. మనం స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. ఒక 200 స్టెప్స్ అయితే ఎక్కి వెళ్ళాలి. కింద ఒక వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికి వాటర్ అయితే తక్కువ ఉన్నాయి, ఎందుకంటే వర్షాలు లేవు కదా. అందుకనేసి ఇక్కడ చూడండి, ఇది జలపాతం అండి, వాటర్ ఫాల్. వర్షాలు ఎక్కువగా ఉంటే కనుక ఇక్కడి నుంచి నీరు ప్రవహిస్తూ ఉంటుంది, పైనుంచి ఈ జలపాతంలో పడుతూ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే వర్షాలు లేవు కాబట్టి చిన్నగా అయితే నీరు అయితే మనం చూడొచ్చు. అది అక్కడ చూడండి, చిన్నగా అయితే నీరు కొన్ని అయితే ఉన్నాయి. అవి కూడా ఒక్కొక్క చుట్టుకు పడుతున్నట్లుగా ఉంటుంది. కింద చూపించండి కొంచెం, అది చూడండి, మొత్తం కూడా నీరు అయితే మనం చూడొచ్చు. పైకి చూపించండి ఇప్పుడు, పైన అదంతా కూడా ఆ నుంచి నీరు అయితే కిందికి పడుతూ ఉంటుంది. చుట్టూ కూడా చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంది. చూడండి, పైన కొండలు మొత్తం కూడా మనం క్లియర్గా చూడొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక దేవాలయం వచ్చింది, శివాలయం కదా స్వామి, ఇక్కడ ఒక శివాలయం ఉంది. అలాగే ఇక్కడ కోతులు కూడా మామూలు లేవు, ఏంటి ఏరుకొని తింటున్నాయి, ఏం తింటున్నాయి ఏం తింటున్నాయి స్వామి? అవి చెట్టు పూతలు ఉంటాయి కదా స్వామి, లేదు పులిహార ఏదో పెట్టినారు కదా, ఆ పులిహార అది ఎండిపోయిండే దాన్ని ఎత్తుకుంటున్నాం. ఇక్కడ శివాలయం అయితే మనం చూడవచ్చు. శివాలయం ఇక్కడ నందీశ్వర్ల వారిని అయితే మనం చూడొచ్చు. ఇక్కడ నేను కూడా పడుతున్నా స్వామి. ఇక్కడ నందీశ్వర్ల వారిని అయితే మనం చూడొచ్చు. ఇక్కడ శివలింగం అయితే, లోపల శివలింగం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే చాలా శివలింగం అయితే మనం చూడొచ్చు. లోపల కనబడట్లేదులే. వేలింగాల కోన పైన అయితే ఉంటుంది దేవాలయము. ఒకే లింగంలో 1000 లింగాలు అయితే ఉంటాయి. ఆ 1000 లింగాల కోన అనేది పైన ఉంటుంది. ఇది కింద వైపు అండి. ఇక్కడ జలపాతము అన్నీ కూడా మనం క్లియర్గా చూడొచ్చు. దేవాలయం మొత్తం కూడా ఇది దేవాలయం. ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్దాము. పైన 1000 లింగాల కోన ఉంది, అక్కడేనండి మెయిన్ శివాలయం అవన్నీ కూడా ఉండేది. అక్కడికైతే మనం వెళ్దాం. ఇక్కడ స్వామి అయితే నాకు పరిచయం అయ్యారండి, శివమాలలో ఉన్నారు స్వామి. మీ పేరు స్వామి? సురేష్. స్వామి పేరు వచ్చేసి సురేష్ కుమార్. నిజంగా ఇక్కడికి వచ్చి నేను దిగంగానే మొట్టమొదట పరిచయం అయినటువంటి స్వామి అండి. నాకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఇక్కడ దేవాలయాలు చూపించడం కానీ, అలాగే మనం మహామృత్యుంజయ హోమం ఇక్కడ చేస్తున్నాం కదా, దానికి సంబంధించిన ఆశ్రమాల కోసం చాలా కష్టపడ్డారు నాతో పాటు. నిజంగా శివయ్య పంపించినట్టు వచ్చారు. నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. నిజంగా అదే అలాగే నిజంగా ఇట్లా మనము ఇప్పుడు 1000 లింగాల కొండ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. పైకి 200 స్టెప్స్ అయితే మనం ఎక్కేస్తే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ స్టెప్స్ అన్ని చూపిస్తాను. ఇక్కడ ఒక పుట్ట కూడా ఉంది, నాగాలమ్మ పుట్ట అనేది పిలుస్తారు. నాగాలమ్మ పుట్ట. నాగాలమ్మ పుట్ట కదా స్వామి? నాగాలమ్మ
మనమైతే స్టెప్స్ అయితే చూడొచ్చు. ఈ స్టెప్స్ గుండా మనమైతే 200 తాపలు మెట్లయితే ఎక్కి మనం పైకి అయితే చేరాల్సి ఉంటుందండి. 200 స్టెప్స్ అయితే మనం ఎక్కి పైకి వెళ్ళాలి. ఎస్, మనమైతే స్టెప్స్ ఎక్కి మనం పైకి అయితే వెళ్తున్నామండి. పైన ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను క్లియర్గా చూపిస్తాను. చూడండి, శ్రీకాళహస్తి నుంచి మెయిన్ దేవాలయం నుంచి ఒక 10-12 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం అయితే ఉంటుంది. కొండ పైన అయితే ఉంటుందండి ఆలయము. పైకి మనం స్టెప్స్ ద్వారా అయితే పైకి వెళ్ళాల్సి ఉంటుంది. అవునా, ఇవా కష్టంగా అనిపించేలాగా ఉన్నాయి. ఈ స్టెప్స్ ద్వారా మనము కింద నుంచి అయితే వచ్చాము. మనం వేలింగాల కొండ దగ్గరికి వచ్చేటప్పుడు ఇది మొత్తం చూడండి, మొత్తం ఇదంతా కూడా అడవిలాగా ఉంది. మనం శ్రీకాళహస్తి నుంచి 10 కిలోమీటర్ల దూరానికి అయితే వచ్చాము. అక్కడ బిల్డింగ్స్ అన్ని కనబడుతుంటాయి. మనం చూసుకుంటే అటు ఇటు పెద్ద పెద్ద బండరాళ్ళతో కొండ అయితే ఉంటుంది. ఈ కొండ పైన స్టెప్స్ అయితే ఏర్పాటు చేశారు. ఈ స్టెప్స్ ద్వారా మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇదేంటి స్వామి? అదే సమయం మనకి మండపం. ఓకే, అదే ఉత్సవం అయ్యేటప్పుడు ఇటు వస్తారా? ఇటే వస్తారు, అక్కడ కింద నిలుపుతారు. అక్కడ నుంచి ఇక్కడ నుంచి పూజారి వచ్చి హారతి ఇచ్చి మళ్ళీ పైకి వస్తారు. ఓకే, తప్పాలు ఏంటంటే చేపలు, సర్పము, చేప, ఈ పక్క చేప, ఆ పక్క చేప, చేపలు. అది చంద్రగ్రహం అంటారు కదా స్వామి. పాము చందమామ మింగడం, చందమామ బాగుంది. ఇక్కడ కూడా అదే సూర్యగ్రహం. అది మండపం. ఒకప్పట్లో పెద్దల కాలంలో రావుకేతు పూజ ఇక్కడ అంటే జరిగేది. ఇదే స్వామి విచిత్రం వస్తుంది. తెలుసు కదా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నా వెనుక మొత్తం కూడా కొండలు ఉన్నాయి చూడండి. మొత్తం కొండలు. మనమైతే ఒక మండపం లాగా అవుతుంది. ఈ మండపం దగ్గర అయితే మనం వచ్చి లింగాల కోనకు వెళ్ళేటప్పుడు అండి. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ప్రదేశం. అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. అదని మళ్ళీ అయితే మనం ఇట్లా కొద్ది దూరం మండపం దగ్గరికి వచ్చిన తర్వాత ఇట్లా కిందికి అయితే ఉంటుంది. ఇక్కడ కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కింది వరకు వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గా. కొద్దిగా స్టెప్స్ ఉండవు, మామూలుగా ఉంటాయి. ఓకే, ఫారెస్ట్ పచ్చని ఇక్కడైతే మనము 2 అటు ఇటు చెట్ల మధ్యలో అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఆ ప్లేస్ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. కంపలేమని ఉంటాయి స్వామి? కంపలేం లేదు. మనము శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి వేయిలింగాల కోన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక దట్టమైన అడవిలో 2 కొండలు దాటుకొని అయితే మనం వెళ్ళాలి. కొండకు మధ్యన ఉన్నటువంటి ప్రదేశంలో అయితే మనం ఉన్నామండి. కొంత గుబురుగా అయితే చెట్లు ఉన్నాయి చూడండి. ఈ చెట్లలో నుంచి మనమైతే లోపలికి అయితే వెళ్ళాలండి. ఈ చెట్ల మధ్యలో నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి. మనం చూద్దాం ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటిది, ఇట్లా వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది అనేది. నేనైతే చెప్పులు కూడా వేసుకుని రాలేదు. చూడండి, గుబురు చెట్లు. అసలు ఎక్కడి నుంచి ఏం వస్తాయో అనే కాస్తంత భయం కూడా ఉంటుంది మనకు. చూడండి, మొత్తం కూడా గుబురు చెట్ల మధ్య అయితే మనం వెళ్తున్నాం. స్ట్రైట్ స్వామి. ఇటు పోతే అదే మీరు చిన్న గుళ్ళు చూపించారు కదా,
అటు వెళ్తుంది. మెయిన్ టెంపుల్కి అయితే ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలి. మెయిన్ టెంపుల్ కానీ చెట్టపోవచ్చు ఆడికి. అటు నుంచి కూడా వెళ్ళొచ్చు. మొత్తం వెదురు చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయండి. వెదురు చెట్లు ఉన్నాయి. స్వామి ఏమన్నా ఉందా అసలు ప్లేసు? మామూలుగా లేదుగా. వర్షాకాలం రావాలి స్వామి, ఇదంతా వాటర్ స్వామి మొత్తం. అవునా? ఇదంతా వాటర్లో వెళ్ళాలా? అది భలే ఉంటుంది. మంచి వర్షాకాలంలో చూడాలి అసలు. వాటర్ మనం చూసాం కదా వాటర్ ఫాల్ కింద, ఎలా వస్తుందంటే వాటర్ అలా వస్తుంది. ఓకే. ఇక్కడి నుంచి మళ్ళీ మనకు స్టెప్స్ అయితే మొదలయ్యాయండి. చూడండి మళ్ళీ స్టెప్స్ అయితే మనం ఎక్కుతూ వెళ్ళాలి. ఇంకా దగ్గరికి వచ్చేసినాం కదా. ఈశ్వర పరమేశ్వర. ఇంకో కొండ ఏమైనా దిగాలనా స్వామి? లేదు స్వామి, ఇదే లాస్ట్. మొత్తం మనము 3 కొండలు తెలుసా ఇప్పుడు? 3 కొండలు. 3 కదా? మొత్తానికి మనం వచ్చేసామండి వేలింగాల కోన దేవాలయం దగ్గరికి. నమస్తే. దాదాపు 200 స్టెప్స్ అయితే ఎక్కి ఈ కొండ దగ్గరికి, ఇక్కడ ఉన్నటువంటి వేలింగాల కొండ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ నీరు వచ్చేసి ఈ ట్యాంకులకు నింపిన నీరు వచ్చేసి ఇవి ఏంటంటే కింద ఉండే నీటి, అదే కదా ఊట నీళ్ళు, కొండల్లో ఉండే ఊట నీరు. దీంట్లో మోటార్ ద్వారా సహాయంతో దీంట్లో పట్టారు. చాలా ఔషధ గుణాలు కలిగినటువంటి నీరు అండి. ఎన్నో ఔషధ మొక్కలు ఉంటాయి కదా, వాటి నుంచి వచ్చినటువంటి నీరు. వాటిని తాకుతూ వచ్చిన నీరు ప్యూరిఫై అయ్యి ఒక చోట నిలబడతాయి కదా, ఆ నీరు పట్టారు. తాగుదాం. ప్రాణం లేచి వచ్చినట్టుందండి. ఇన్ని స్టెప్స్ ఎక్కి దిగి వచ్చాం కదా, 3 కొండలు అయితే ఎక్కి దిగాం. అందుకే ఎట్లా ఉందంటే నీరు తాగేసరికి చాలా ఆహ్లాదకర ఆనందంగా ఉంది. కనిపించాడు. బ్యాగ్ తీసుకున్నా స్వామి? పర్వాలేదు. ఈశ్వర వేలింగాల కొండ దగ్గర దేవాలయం. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒకే లింగంలో 1000 లింగాలు ఉంటాయండి. ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు చేప, సర్పం. మొత్తం కూడా ఈ దేవాలయం మొత్తం కూడా చేప, సర్పాలు ఇట్లా ఉన్నాయి. గర్భాలయ గోపురం. ఇక్కడ ఏ స్వామి సార్? ఇక్కడ ఆయన భరద్వాజ ముని. వెయిటింగ్ అనుకున్న దేవాలయం అండి.
ఇక్కడ మనం నందీశ్వర్ల వారిని అయితే మనం చూడవచ్చు. నందీశ్వర దేవాలయం, లింగాలకొండ దేవస్థానం ఇది. ఈ క్లిప్ అయితే వేరే వాళ్ళ దగ్గర ఉంటే నేను తీసుకున్నాను అండి. ఈ లోపల దేవాలయం లోపల స్వామివారండి. చూడండి, ఒకే లింగంలో 1000 లింగాలు అయితే ఉంటాయి. లోపల దేవాలయంలో ఒకే లింగంలో 1000 లింగాలు ఉంటాయి. అందుకే దీనికి 1000 లింగాల కోన అనేది పేరు వచ్చింది. నిజానికి 1,000,001 శివలింగం ఉందంట ఈ అడవుల్లో. సో కనబడకుండా కొన్ని ఉంటాయి కదా భూమిలో అలా. మనం వచ్చేసి దేవాలయం ఈ వేలింగాల కోన దేవస్థానం దగ్గర నుంచి ఈ చెట్లలో ఈ అడవిలో మనం కొద్ది దూరం వెళ్తే సప్త ఋషుల సమేత కైలాసనాథ స్వామి దేవస్థానం అయితే వస్తుందంట. అక్కడికైతే మనం వెళ్దాం. అక్కడే అండి నీరు ఉబికి వస్తూ ఉంటుంది కింది నుంచి ఊటలాగా. చూద్దాం మనం ఆ ప్లేస్కి వెళ్ళి. ఇదిగో మనం అయితే ఈ ప్లేస్ ద్వారా అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది, ఈ దారి గుండా. ఇక్కడ అద్భుతం ఏంటంటే నీరు కిందిని ఊట రూపంలో వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కొండల్లోని నీటి ద్వారా ఇక్కడ వచ్చి ఒక చోట ఏర్పడుతుంది, ఒక కోనేరులాగా. ఆ నీటినే మనం ఆ దేవాలయం వరకు కూడా తీసుకొస్తారు. ఇది పైప్ లైన్ ద్వారా అభిషేకాలు అన్నీ కూడా ఈ నీరు తీస్తుండండి జరిగేది. ఇక్కడి నుంచి తీసుకెళ్తారా స్వామి? ఓకే. స్వామివారికి అక్కడ ఉన్నటువంటి 1000 లింగాల స్వామివారికి శివలింగంకు అభిషేకం వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి నీటితోని చేస్తారంట. ఆ నీటినే నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను ఇప్పుడు. చాలా కష్టపడి తీస్తున్నటువంటి వీడియో చూడండి. ఇక్కడంతా రాళ్ళు అయితే మనము రాళ్ళను దాటుకొని రావాల్సి ఉంటుంది. మనం ఇక్కడికి రాగానే అక్కడ నందీశ్వర్ల వారు ఈ మార్గం కూడా చూస్తున్నట్లుగా ఉన్నారు. చూడండి, మనల్ని చూస్తున్నట్లుగా, మనం వస్తుంటే చూస్తున్నట్టుగా అయితే మనకు కనబడుతున్నారు. రండి, నందీశ్వర్ల వారిని అయితే ముందు చూపిస్తాను. మీకు చూపిస్తాను నా నందీశ్వర్ల వారండి. చూడండి క్లియర్గా. సప్తఋషి సహిత కైలాసనాథ స్వామి. సప్తఋషి సహిత కైలాసనాథ. సప్త అంటే 7 మంది అండి. 7 మంది ఋషులు కలిపినటువంటి కైలాసనాథ స్వామి. వాటర్. ఇదిగో ముందుగా మనము చాలా పవిత్రమైనటువంటి స్వామి వారికి అభిషేకం చేసే నీటిని అయితే నేను మీకు చూపిస్తానండి. ఇక్కడ నీరు మనం చూడవచ్చు. కింద శిలా విగ్రహాలు కూడా ఉన్నాయి స్వామి. ఇదిగోండి నీటి. ఎక్కడ స్వామి? రైట్లో కింద దిగాల. ఇట్లా దిగండి. ఇటు సైడ్కా? దిగండి, ఏం కాదు. తీస్తున్నారు. నీటి కోనేరు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రైట్ సైడ్ శిలాపలకాలు, శివయ్య. అద్భుతం చూడండి, చాలా అంటే చాలా అద్భుతం. చూడండి ఎలా ఉందో ఈ ప్లేస్. చాలా ఆశ్చర్యకరంగా అయితే ఉందండి. 1000 లింగాల కోనలో ఆ 1000 లింగాల కోన దేవాలయం చూసుకొని కాస్త కిందికి వచ్చితే సప్త ఋషుల సమేత శ్రీ కైలాసనాథ స్వామి దేవస్థానం అయితే ఉంది అండి. స్వామి సప్త ఋషి సమేత కైలాసనాథ స్వామి దేవస్థానం. సో ఇక్కడ ధ్యానం చేసుకుంటే పౌర్ణమి రోజున ఈ దట్టమైన అడవిలో రాత్రి మొత్తం కూడా ధ్యానం చేసుకుంటారంట. కానీ ఎలాంటి చెడు అనేది జరగకుండా ఉంటుంది. అంతేకాదండి, ఇక్కడ ధ్యానం చేసుకుంటే చాలా అంటే చాలా ప్రశాంతత, మనశ్శాంతి కలుగుతాయంట. పౌర్ణమి రోజు రాత్రి ఇక్కడికి వచ్చి చాలామంది ధ్యానం చేసుకుంటూ ఉంటారట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెనక సైడ్ చూడండి, అందమైన శిల్పాలతో అద్భుతంగా ఉందండి. ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూ మనం కొండలే చూడొచ్చు. అట్లా చూడండి, మొత్తం మనం చుట్టూ కూడా కొండలే చూడొచ్చు అండి. మొత్తం కూడా చుట్టూ
చుట్టూ కొండలే, చుట్టూ కొండలు, కొండల నడుము అయితే మనము చూడొచ్చు. మొత్తం కూడా చూడొచ్చు మీరు, అంతా కూడా సరౌండింగ్ మొత్తం చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో అద్భుతంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశము చూడముచ్చటగా ఉంది. ఇక్కడ శిల్పాలు కావచ్చు మొత్తం కూడా చాలా యోగులు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం, మునులు ఋషులు యోగులు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం అండి ఇది. ఇక్కడ మన శివయ్యని అయితే చూడొచ్చు. అలాగే శిల్పకళ అయితే అద్భుతమైన శిల్పకళ అండి. ఈ బండరాతికే చెక్కినటువంటి శిల్పాలు అయితే మనం చూడొచ్చు. చూడండి మొత్తం కూడా నేను దగ్గర పెట్టి కూడా చూపిస్తాను నేను మీకు. ముందుగా మనం నందీశ్వరుల వారిని అయితే చూడొచ్చు. ఇక్కడ శివలింగము, కైలాసనాథ స్వామి అండి శివలింగం. ఇక్కడ నాగదేవతలను అయితే మనం చూడొచ్చు. చూడండి నాగదేవతలను ముందుగా, అలాగే దేవతామూర్తులను ఇక్కడ చూడొచ్చు. కాకపోతే అక్కడ శిల్పకళ చూడండి, అద్భుతమైనటువంటి శిల్పకళ. అలాగే భక్త కన్నప్ప ఇక్కడే నివసించేవారండి. సో ఆయనకు సంబంధించినటువంటి శిల్పాలు కూడా ఇక్కడే ఉన్నాయి. నేను చూపిస్తాను. అర్జునుడు, అలాగే ఇదిగోండి నీటి కోనేరు చూడండి. ఇక్కడి నుంచే నీరు అయితే పైకి వెళ్ళేది. మనం ఇందాక తాగాం కదా నీరు, నేను తాగాను కదా, ఆ నీరు ఇక్కడి నుంచే అయితే వచ్చాయండి. ఆ వాటర్ చాలా తీయగా ఉన్నాయి. మినరల్ వాటర్ కూడా అంత బాగా ఉండవు అనుకో, అంత తీయగా ఉన్నాయి నీరైతే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది ఈ 1000 లింగాల కోనకైతే వెళ్ళి ఉంటారు కదా. ఇక్కడ ఉన్నటువంటి ఈ శిల్పాలు, ఈ రాతికి ఉన్నటువంటి శిల్పాలు ఏంటో నాకైతే తెలియదు, అంటే క్లారిటీగా తెలియదు. మీరు వెళ్ళి ఉంటారు కదా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద కామెంట్లో పెడితే నేను కూడా తెలుసుకుంటా అండి. చూడండి మనం చూడొచ్చు క్లియర్గా. నాకు తెలిసింది ఏంటంటే అర్జునుడికి సంబంధించిన శిల్పాలని కొందరు చెప్తే, మరి కొంతమంది అయితే భక్త కన్నప్పకు సంబంధించినటువంటి శిల్పాలని, పక్కనున్న శివలింగం ఇలా చెప్పారు. కానీ క్లారిటీగా నేను తెలుసుకోకుండా మీకు క్లారిటీగా చెప్పడం అయితే కరెక్ట్ కాదు కదా. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్లో చెప్పండి ప్లీజ్, నేను కూడా తెలుసుకుంటాను. అక్కడ ఎవరు లేరండి మనకు చెప్పడానికి ఏ శిల్పం ఏంటి అనేది. ఓకేనా. ఇక్కడ వాటర్ ఇదంతా కూడా మనం చూడవచ్చు. మళ్ళీ మనమైతే ఈ దారి గుండా అయితే మనం వెళ్తున్నామండి. ఇక 1000 లింగాల కోన ఇవన్నీ కూడా చూసుకున్నాం కదా. ఈ దారి గుండా మళ్ళీ అయితే మనం వెళ్తున్నాం. మనం వచ్చిన దారి వేరు, ఈ దారి వేరు అండి. పట్టుకోండి. మళ్ళీ మనం ఈ దారి గుండా అయితే మనం వెళ్తున్నాము. మళ్ళీ మనం ఈ కొండలు అయితే ఎక్కి దిగాల్సి ఉంటుంది, కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. స్నానాలు చేస్తుంటారు. నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి స్వామి, ఫ్రిడ్జ్లో ఉన్నట్టు ఉంటాయి. ఒకసారి నీళ్ళలో తాగి చూడండి, అర్థమవుతుంది. ఒక కాలు పెట్టి చూడండి. చాలా ప్రశాంతత. నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, ఇంత పెద్ద అడవిలో వస్తున్నప్పుడు మామూలుగా అడవి పందులు ఇలాంటివి ఉంటాయి అన్నారండి. లోపల ఈ అడవిలో అడవి పందులు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అన్నారు. కాకపోతే వెళ్ళేటప్పుడు ఒకటి ఎరుపు అంటే పుల్లగా ఉంటాయి కదా వెంట్రుకలు, అలాంటి కుక్క వచ్చిందండి తోడు. ఎక్కడి ఆడే మునులు తపస్సు చేసుకునే దగ్గరికి. ఆ తర్వాత ఆ కుక్క వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు.
తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యి యువతలకు వస్తూ ఉంటే ఈ అడవిలో, అంటే అడవి దాటుకుని మళ్ళీ మెయిన్ రోడ్డుకి రావాలి కదా, మెయిన్ రోడ్డు కంటే దారిలోకి రావాలి కదా, ఆ సమయంలో మళ్ళీ నల్ల కుక్క అయితే వచ్చిందండి తోడు. మరి ముందుగా వచ్చిన ఆ పుల్ల కుక్క ఎక్కడికి పోయింది తెలియదు, కానీ మళ్ళీ నల్ల కుక్క అయితే వచ్చింది. నిజంగా కాలభైరవుడే దగ్గరుండి మమ్మల్ని తీసుకొచ్చి మొత్తం చూపించి మళ్ళీ దగ్గరుండి ఆయనే వదిలినట్లుగా అనిపించిందండి కాలభైరవుడే. నిజం కదా, లేకపోతే ఇంత పెద్ద అడవిలో కుక్కలు ఎక్కడి నుంచి వస్తాయి ఈ ప్రదేశానికి? అంటే కొంతమంది అనొచ్చు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఏదైనా వేస్తారని వచ్చిండొచ్చు అని, కానీ అప్పుడప్పుడు నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది ఇలాంటివి జరిగినప్పుడు. సో అది పుల్ల కుక్క ఎలా పోయి ఎక్కడి పుల్ల కుక్క నల్ల కుక్కగా ఎలా మారిందో తెలియదు, అదే ఈ కుక్క తెలియదు. అంటే కొంచెం అద్భుతంగా అనిపిస్తుంది. అక్కడి నుంచి తీసుకొచ్చింది ఒక కుక్క, మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది, మళ్ళీ మమ్మల్ని మెయిన్ రోడ్డుకు, అంటే ఇక ఇబ్బంది లేదు అనుకునేంత వరకు తోడుగా వచ్చింది. ఆ తర్వాత వెళ్ళిపోయింది. అంటే వెళ్ళిపోవడం అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిందండి. నిజంగా ఆశ్చర్యం కదా. అంటే మామూలుగా మునులు ఋషులు ఇట్లా తిరుగుతూ ఉంటారని చెప్తారండి ఈ ప్రదేశంలో. ఇలా వేరే రూపంలోకి మారి ఇక్కడికి వచ్చిన వాళ్ళను చాలా జాగ్రత్తగా సేఫ్గా ఉంచుతారు. అదో చూడండి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడే కదా మీరు చూశారు, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది అన్నట్టు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడుతూ మునులు ఋషులు మనల్ని సేఫ్గా మనం వెళ్ళాల్సిన చోటికి చేరుస్తారండి. ఇలాంటివి చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుందండి నిజంగా. ఇంకొంతమందికి డౌట్ రావచ్చు, నిజంగా మీరు వెళ్ళేటప్పుడు పుల్ల కుక్క మీతో పాటు వచ్చిందా, ప్రూఫ్ ఏంటి అని. అది కూడా పెడతాను చూడండి క్లిప్పు. మీరు ఒక్కసారి నా వెనక వైపు చూడండి, కుక్కను గమనించండి. మేము ఇది వెళ్ళేటప్పుడు అండి క్లిప్పు. ఇక ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, ముందుగా మీరు ఫస్ట్ స్టార్టింగ్లోని చండీ హోమం గురించి విని ఉంటారు కదా. ఒకసారి ఆలోచించండి, తక్కువ సమయం ఉంది. సో అందరం కలిస్తేనే చండీ హోమం అద్భుతంగా జరుగుతుందండి. ఒక అడుగు ముందుకేయండి, మంచి జరిగితే ఇంకా అంతకంటే ఏం కావాలి. ఒక్కసారి ఆలోచించండి, కేవలం 991 రూపాయలతో మనం ఏం సాధించగలం. కానీ ఆ చండీ హోమం వల్ల నిజంగా మన జీవితంలో మన కష్టాలు పోయి మన జీవితంలో మార్పు వస్తే ఇంకా అంతకంటే ఏం కావాలి. మన ప్రయత్నం మనం చేయాలి. ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మీ ఒక మంచి కామెంట్ అయితే వీడియో కింద పెట్టండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టండి ప్లీజ్. అలాగే ఇప్పటి వరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. మీ వాట్సాప్ స్టేటస్గా కూడా పెట్టుకోండి ఈ వీడియోని.